వెంకటేష్ గారు, జయవరం గారు ఏంటండి ఆడదాం ఆంధ్ర విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, అందులో పక్కా ఆధారాలతోటి రోజా గారు బుక్ అయ్యారు అని. బుక్ అయితే అరెస్ట్ చేసి లోపలేస్తారు, ఏముందండి దాంట్లో. అంతేనా? ఎలా ఉంటాయండి దీనికి శిక్షలు? అవి చెప్పలేమా? సార్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే రిమైనింగ్ అన్ని కేసులు ఎలా ఉంటాయో దీనిలో కూడా అలాగే ఉంటాయి, దాని యొక్క తీవ్రతను బట్టి. ఓకే. అంటే ఇలాంటి స్కామ్కి కాబట్టి జనరల్గా 40 కోట్లు స్కామ్ అంటున్నారు, దీనికి ఏ సెక్షన్లు ఉండొచ్చు? ఓ, మీరు సార్ అడ్వకేట్ ఇక్కడ కాబట్టి. ఇక్కడ పోలీస్ గాని విజిలెన్స్ రిపోర్ట్ గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం తన చేతులతో తానే అన్ని నడిపించి చేసేటువంటి పరిస్థితి. గతంలో ఎన్నో విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినాయి. మరి ఎవరు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. రెండోది 119 కోట్ల 40 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇది ఒక పెద్ద బిడ్డోరు, ఇది ఒక కవర్ డ్రైవ్ లాగా ఉంది. వాస్తవంగా ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లా బాబురావు గారు అనుకుంటా, ఐ థింక్, ఆయన అడిగినటువంటి ఒక సమస్యకి రాజ్యసభలో వచ్చినటువంటి సమాధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 2400 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడిపోయినాయి అనేటువంటి ఒక న్యూస్ ఈ రోజు బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి సార్. దీనికి కవర్ డ్రైవ్ కిందనే ఇది చూడాలి. ఎందుకనంటే ఆడుదాం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే కూటమి నాయకులందరూ కూడా దీనిలో స్కామ్ జరిగింది అని అంటున్నారు. ఈ స్కామ్ ను పట్టుకోవడానికి ఇదేమి 1,00,000 కోట్ల స్కామ్ కాదు, 10,000 కోట్ల స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్ కాదు. 15 నెలలు విజిలెన్స్ రిపోర్ట్ తీసుకురావడానికి 40 రోజులు లేకపోతే 2 నెలల్లో ఎక్కువ. ఇది ఏంటంటే ఇది ఒక ట్రంప్ కార్డ్ లాగా. ఇక్కడ ఒక ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఇమీడియట్ గా కవర్ డ్రైవ్ చేసుకోవడానికి ఇమీడియట్ గా ఇంకొక న్యూస్ ని మనం స్ప్రెడ్ చేయటం, ఒక స్పెక్యులేషన్ చేయటం. 1,00,000 కోట్ల మద్యం స్కామ్ 3,500 కోట్ల దగ్గరికి వచ్చి 11 కోట్లు, తర్వాత ఒక 20 కోట్ల రూపాయల దగ్గరికి ముగిసిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఏది సంవత్సరంన్నర తర్వాత. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక కవర్ డ్రైవ్ గానే మనం చూడాలి తప్ప ఆడుదాం ఆంధ్రాలో అంత పెద్ద అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ సార్. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో పట్టుకోగలటువంటి ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు, నో డౌట్ ఎట్ అవర్, ఎవరికి డౌట్ లేనటువంటి. సార్ మరి ఏంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏంటి, డీజీకి వెళ్ళడం ఏంటి, అది ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి, ఇదన్నీ రాంగ్ న్యూసా? ఏది సార్ ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ డీజీ చేతికి వెళ్ళడం ఏంటి, ఆయన ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి సార్? ఇప్పుడు ఒక నేరం జరిగింది, దానికి ఇమీడియట్ గా కేసు కడతారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లేకపోతే మంత్రి మండలి ముందు పెడతారా? అంటే మంత్రి మండలి చెప్తే మీరు కేసు పెడతారా? మంత్రి మండలి చెప్తే డీజీకి ఇచ్చారని తీసుకెళ్ళి నేరం జరిగినప్పుడు కన్సెంట్ అథారిటీకి హీఈస్ ఆన్సరబుల్ టు మ్యాజిస్ట్రేట్. తప్పు జరిగింది అనగానే అరెస్ట్ చేసి అది రోజా ఆయన అక్కడ రోజా ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ప్రభుత్వం యొక్క అనుమతి కాదు కావాల్సింది. ఒక విజిలెన్స్ కి ఒక అథారిటీ ఏమి ఇస్తారు సార్? ఖచ్చితంగా దీనిలో రిపోర్ట్ చేయండి, దీని మీద ఏదైనా వ్యవహారం తేడాగా ఉంటే కేసు కట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్తారు. ఓకే. వెంకటేష్ గారు నార్మల్గా ఇలాంటి వాటికి అధికార దుర్వినియోగం లేకపోతే స్కాము, కోట్లలో స్కాము, దీనికి ఎలాంటి సెక్షన్లు ఉంటాయండి? ఏ సెక్షన్లు ఉంటాయి జనరల్గా? సార్ వాళ్ళు పెట్టేటువంటి ఇప్పుడు ఎలాంటి పెడతారు అని జనరల్గా గతంలో ఉంటుంది కదా, మనకి రికార్డ్స్ ఉంటాయి కదా, చాలా కేసులు ఉంటాయి కదా మీ నోటీస్లో. బేసిక్ ఏంటంటే ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందే వస్తాయండి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందే వస్తాయి. ఇవన్నీ కూడా మోర్ దాన్ 7 years శిక్షలు పడేటువంటి సో నాన్ బెయిలబుల్లే, అన్ని నాన్ బెయిలబుల్లే. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేది ఈ రోజు చట్టం చాలా సీరియస్ గా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. వీటిలో అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు, బెయిల్ కూడా ఇమీడియట్ గా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఈ రోజు చాలా తీవ్రంగా చూస్తున్నటువంటి ఒక విషయం. కాబట్టి దీన్ని ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా బెయిల్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కాదు. కాకపోతే దీనిలో ఉన్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్కామ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సాక్ష్యాలు కూలంకుషంగా అన్ని కూడా స్క్రూటినీ చేయబడతాయి. ఎందుకంటే హైకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. మీరు కరెక్ట్ గా రిపోర్ట్ ఇవ్వండి, మ్యాజిస్ట్రేట్లు కరెక్ట్ గా రిమాండ్ చేయండి, సెక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూడండి అని చెప్పేసి అని పదే చెప్తుంది హైకోర్టు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 4-5 సార్లు దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మ్యాజిస్ట్రేట్లకి కూడా ఒక సర్క్యులర్ కూడా
జారీ చేసింది. కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కేసుల వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా వహించండి మ్యాజిస్ట్రేట్స్ అని చెప్పి. ఏంటి వంశీ, కీలకమైన సెక్షన్లేట నాన్ బెయిలబుల్ సెక్షన్లు పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరుగుతున్నదని వాళ్ళ అనుమానాలు. సింపుల్గా సార్ మా సాక్షాత్తు మా అధికారులు చెప్పారు, సాక్ష్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డినే కాదు ఎవరిని కూడా మేము టచ్ చేయమని చెప్పారు. ఈ రోజు విజిలెన్స్ నివేదికలో సాక్ష్యాలు వచ్చాయి. ఇందాక నాగమల్లేశ్వరి గారు మాట్లాడుతా ఉన్నప్పుడు మంత్రి గారే చెప్పారు అని అంటా ఉన్నారు. మంత్రి గారు ఏం చెప్తారంటే సార్, గతంలో ఏదైతే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి టీం రాశారో అవి చెప్తారు. తర్వాత వాటిని ఎంక్వైరీకి పంపించి నిజంగా ఈ బిల్లు నిజమేనా, ఇదిగో పలానా స్పోర్ట్స్ రాయల్ స్పోర్ట్స్ అనే వ్యక్తికి 10 కోట్ల రూపాయలు చెల్లించారట, ఇదిగో బిల్లు, ఇది ఎంక్వైరీ చేయండి, ఈ బిల్లు నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేస్తారు. ఆ బిల్లు నిజమో కాదో విజిలెన్స్ రిపోర్ట్ లో తేలుతుంది. అది కాకపోతే మల్లేశ్వరి గారు, చాలా కీలకమైన సెక్షన్లు ఉంటాయట, నాన్ బెయిలబుల్ సెక్షన్లట, చాలా ఎక్కువ సంవత్సరాలు కూడా శిక్ష పడే అవకాశం అని చెప్తున్నారు. ఒకవేళ నిరూపణ అయితే, ఇవి నిజాలైతే నిరూపణ అయితే, నిజాలైతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా నన్ను అరెస్ట్ చేసుకోమని ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మనమేమో నిందలు వేసేసి గుడ్డగాల్చి ముఖం మీద వేసేసి మీరు తేల్చుకోండి అని అంటే, అసలు మనకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి, రోజా గారి అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయా, లేకపోతే దానికి సపరేట్ గా ఒక అకౌంట్ మెయింటైన్ చేశారా? ఇవన్నీ ఏం అవసరం లేదు సార్. ఇవన్నీ మనం కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడామనుకోండి, అవన్నీ కాదు. జరిగిపోయింది, వీళ్ళ దగ్గర విజువల్స్ వాళ్ళేమో 40 కోట్లు అని చెప్పేశారు. నిజంగానే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే ప్రెస్ మీట్ పెట్టమనండి. ఎవరి అకౌంట్ లో నుంచి, గతంలో ఎక్కడి నుంచి, ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయి, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు అని పిక్చర్ వేసినట్టు చూపించినట్టు ఇవాళ చూపించమనండి. రోజా గారి అకౌంట్ లో నుంచి కానీ, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి అకౌంట్. అరుణ గారు ఓకే మీ పాయింట్ అర్థమైంది. అరుణ గారు ఏంటి అవన్నీ నిరూపించగలరా? విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, అవన్నీ నిరూపణ అయిన తర్వాత వాళ్ళన్ని వెరిఫై చేసిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు సార్ గవర్నమెంట్ దగ్గరికి, డీజీ గారి దగ్గరికి. రేపు కన్ఫామ్ గా రేపు ఆ విషయాలు బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది 100%. ఇప్పుడు ఒకటి అవినీతి జరిగింది అంటే అకౌంట్ త్రూ అకౌంట్ ఎక్కడా జరగదు. ఒక అవినీతి ఎక్కడో ఒకడు 10 కోట్లు ఒక పరమకి ఇచ్చాం మనం అంటే, ఆ 10 కోట్ల రూపాయలకి సంబంధించి మనకి ప్రభుత్వానికి పెట్టినటువంటి ఆ పథకానికి సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళు సప్లై చేశారా, లేదంటే ఎవరి ప్రోద్బలంతో అయినా సరే ఇది ఇచ్చేస్తే